గంగవ్వ రెమ్యునరేషన్ షాక్ అందరికన్నా టాప్. బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది. సీజన్ 4 లో కూడా ఆమె బిగ్ బాస్ హౌస్ కి వచ్చింది. అయితే అప్పుడు 5వ వారానికి హౌస్ ను విడిచి వెళ్లిన గంగవ్వ సీజన్ 8 లో 5 వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే సీజన్ 8 లో వచ్చి రాగానే గంగవ్వ ఒక టాస్క్ కూడా గెలిచింది. అవినాష్ తో బాల్ ను ముఖానికి పట్టుకుని టార్గెట్ రీచ్ అవ్వాలి. ఆ టాస్క్ లో గంగవ్వ, అవినాష్ గెలిచారు. ఆ తర్వాత కూడా 1-2 టాస్క్ లో తన ప్రయత్నం చేసిన గంగవ్వ ఆ తర్వాత డీలా పడిపోయింది. ఏదో హౌస్ లో ఉంది అంటే ఉంది అన్నట్టు తప్ప ఆమె ఏ టాస్క్ ఆడలేదు. మండే నామినేషన్స్ ఒక్కటి చేస్తుంది, మిగతా వారంతా కూర్చునే ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ ఏజ్ లో బిగ్ బాస్ కి ఒకసారి వెళ్లడమే ఎక్కువ. అలాంటిది గంగవ్వ 2 సార్లు ఆ ఛాన్స్ అందుకుంది. అయితే బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ పర్ఫార్మెన్స్ అంతగా లేదని చెప్పొచ్చు. అంతేకాదు ఆమెకు 9వ వారం నుంచి హెల్త్ కూడా సహకరించలేదు. అందుకే 10వ వారం నాగార్జున గంగవ్వని అడిగి హౌస్ నుంచి బయటకి పంపించేశారు. బిగ్ బాస్ 8 లో లాస్ట్ శనివారం గంగవ్వ, ఆదివారం హరితేజ ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. అయితే బిగ్ బాస్ సీజన్ 8 లో 5 వారాల దాకా ఉన్న గంగవ్వ ఆటేమి ఆడకపోయినా సరే భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఆమెకు వారానికి 3.5 లక్షల అగ్రిమెంట్ తో హౌస్ కి పంపించారట. అంటే రోజుకి 50,000 రూపాయలన్నమాట. బిగ్ బాస్ సీజన్ 8 లో గంగవ్వ 5 వారాల పాటు ఉంది. అంటే మొత్తం 17 లక్షల దాకా ఆమె పారితోషికం అందుకుందని తెలుస్తోంది. సీజన్ 8 లో టాప్ కంటెస్టెంట్స్ కూడా ఇలా రోజుకి 50,000 రెమ్యునరేషన్ అందుకునే అవకాశం లేదు. అంతకు ముందే గంగవ్వ ఫ్యామిలీ వీక్ కన్నా ముందే హౌస్ నుంచి వెళ్తానని చెప్పింది. అయితే దాన్ని బట్టి గంగవ్వ కేవలం 5 వారాల అగ్రిమెంట్ తోనే హౌస్ లోకి వచ్చిందా ఏంటన్న డౌట్ కూడా ఆడియన్స్ కు వస్తుంది. ఏదేమైనా బిగ్ బాస్ సీజన్ 4 లో హౌస్ లోకి వెళ్లొచ్చిన గంగవ్వ ఓ ఇంటిని నిర్మించుకుంది. ఇక ఇప్పుడు ఆమె తన రెమ్యునరేషన్ తో ఏం చేస్తుందో చూడాలి.